శ్రీనగర్ల వేర్పాటువాదుల లొల్లి ఆగుతలేదు. కాలేజీ స్టూడెంట్స్ మల్లోపారి జవాన్ల మీద దాడి చేసిండ్రు. ప్రధానమంత్రిని కలిసిన సీఎం మెహబూబా ముఫ్తీ ఇదే ముచ్చట మీద మాట్లాడిండ్రు. వేర్పాటువాదులతోని చర్చలకు ప్రధానమంత్రి కూడా అనుకూలంగానే ఉన్నారని చెప్పిండ్రు. కశ్మీర్లో శ్రీనగర్ బై ఎలక్షన్ తోని మొదలైన లొల్లి ఆగుతలేదు. ఇయాల మల్లోపారి ఆర్మూర్ల మీద రాలేసిర్రు. వారం రోజుల తాతీల్ ఇచ్చినాక ఇయాలనే బడులు కాలేజీలు తెరిచిర్రు. కాలేజీలకు వచ్చిన పిల్లగాళ్లు శ్రీనగర్ మౌలానా ఆజాద్ రోడ్ కాడ ధర్నా మొదలుపెట్టిర్రు. అక్కడే ఉన్న ఆర్మీ సిఆర్పీఎఫ్ ఓళ్ల మీద రాళ్లేసిర్రు. ఐఎస్ఐఎస్ జెండాలు పట్టుకుని నినాదాలు చేసిర్రు. దీంతోని ఆర్మోలు లాఠీలకు పనిచెప్పిండ్రు. ఇంకో పక్క ఉగ్రవాదులు కూడా రెచ్చిపోతున్నారు. పుల్వామా జిల్లా పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ ఘనీ డర్ ను కాల్చిర్రు. దవాఖాన్ల ట్రీట్మెంట్ చేస్తా అంటే ఆయన చనిపోయిండు. రాష్ట్రంలో నడుస్తున్న లొల్లి గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చెప్పినన్నారు సీఎం మెహబూబా ముఫ్తీ. వేర్పాటువాదులతోని మాట్లాడితే అంతా చక్కగా అవుతుందని అన్నారు. అప్పట్లో వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు చర్చలు చేసిండ్రని, ఇప్పుడు మల్లోపారి ఆళ్లతోని మాట్లాడాలని మోడీతో చెప్పిర్రు. రాళ్లు ఇసురుకుంటా తుపాకుల పేల్తా అంటే చర్చలు అయ్యే పని కాదన్నారు ముఫ్తీ. जम्मू कश्मीर के ये जो हालात ऐसे इनसे बाहर निकलने का क्या रास्ता है और उसमें बातचीत का होना बहुत जरूरी है, क्योंकि कब तक आप अपने लोगों के साथ कन्फ्रंटेशन करेंगे। किसी न किसी लेवल पे बात होनी चाहिए और इसके अलावा मैंने प्राइम मिनिस्टर पे जोर दिया. ఆలస్యం చేయకుండా కశ్మీర్ లొల్లి బంద్ అయ్యేటట్టు చేయాలన్నాడు శ్రీనగర్ ఎంపీ ఫరూక్ అబ్దుల్లా. మోడీని ముఫ్తీ కలుసుడు మంచిగానే ఉన్నదని, గాని 2 ఏండ్ల సంధి శానా మాటలు చెప్పిండ్రని ఒక్కటి కూడా చెయ్యలేదన్నాడు. కాలేజ్ స్టూడెంట్స్ మళ్లా రెచ్చిపోయే వరకు శ్రీనగర్ల సెక్యూరిటీని ఇంకింత పెంచిర్రు. వాట్సాప్ తోనే రాళ్లేసేటోళ్లందరూ ఒక్కటైతున్నారని ఇంటర్నెట్ బంద్ పెట్టిర్రు.